హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము గాజువాకలో ఉన్న ఈటర్ స్టాప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి. అందుకని చెప్పేసి ఒకసారి మేము జొమాటోలో బుక్ చేసాము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా అనిపించింది. మా చిన్నది ఏమనిందంటే, మమ్మీ ఒక్కసారి రెస్టారెంట్కి వెళ్దామా అని చెప్పేసి అనింది. అందుకని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వచ్చానండి. రెస్టారెంట్ కూడా ఫుడ్ లాగే చాలా బాగుందండి. చాలా క్లీన్ అండ్ గ్రీన్గా అనిపించింది. లోపల మొక్కలు అంతా వేసి ఉంచారు. చాలా బాగా అనిపించింది నాకైతే కనుక. చూడండి, రెస్టారెంట్ చాలా లైటింగ్స్ కానీ గ్రీనరీ కానీ చాలా బాగుందనమాట. చుట్టూ కూడా చిన్న చిన్న మొక్కలు కూడా వేశారు. ఇప్పుడైతే నేను ఫుడ్ ఆర్డర్ తీసేసుకుంటున్నానండి. నేను ఎన్వి తినను కదా, అందుకని చెప్పేసి వెజ్ బిర్యానీ ఒకటి, పిల్లల కోసం చికెన్ బిర్యానీ, తర్వాత ఏమో స్టార్టర్స్ కింద వెట్ బేబీ కార్న్స్ ఆర్డర్ పెట్టాను. ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి. వెట్ బేబీ కార్న్ పెట్టాను కదా, అదైతే కనుక నిజంగా చాలా బాగా అనిపించింది. ఎన్వి ఐటమ్స్ కంటే చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే టేస్టు. ఎవరైనా వెళ్తే ఒకసారి మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని చూసుకోండి. నేను పిల్లలు కూడా అడిగాను, వాళ్ళు కూడా అదే కావాలన్నారు. చూడండి, ఈ ఫుడ్ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ రెస్టారెంట్ కూడా చాలా నీట్గా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి? రెస్టారెంట్ కనుక ఎలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా తాలూకా వీడియోస్ మరిన్ని నోటిఫికేషన్ కింద మీకు వస్తాయండి. మాకైతే ఫుడ్ వచ్చేసింది. మేము ఖాళీ చేయాలన్నమాట ఫుడ్ అంతా కూడాను. రెస్టారెంట్లో అయితే నాకు చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా అనిపించింది తినడానికి కానీ ఉండడానికి కానీ. నిజంగా ఇలా ఉంటే మనం ప్రశాంతంగా తినగలుగుతామండి. రెస్టారెంట్ నీట్గా ఉంటేనే ఫుడ్ కూడా ప్రశాంతంగా తినాలనిపిస్తుంది. ఇక్కడైతే మాత్రం చాలా బాగా అనిపించింది. ఫుడ్ కూడా చాలా టేస్ట్ ఉందండి. మీరు ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ రండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.